సికింద్రాబాద్ క్లాక్ టవర్స్, సెంట్రల్ బ్యాప్టిస్ట్ చర్చ్, సెంటనరీ బ్యాప్టిస్ట్ చర్చ్, సిబిసి చర్చ్, ప్రవీణ్ పగడాల అన్న యొక్క భౌతిక దేహము ఈ చర్చిలో ఉంచారు. ఈ చర్చికి రావడానికి నాకు అవకాశం దొరికింది. చూడండి, సెంటనరీ బ్యాప్టిస్ట్ చర్చ్. ఇక్కడ ఆయన ఒక డెడ్ బాడీ వచ్చింది అని చెప్తూ ఉన్నారు. సో నేను ఇప్పుడు లోపలికి వెళ్తూ ఉన్నాను చూడడానికి. ఇది సెంటనరీ బ్యాప్టిస్ట్ చర్చ్. ఇది మా చర్చ్ అయి ఉంటూ ఉన్నది. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు రెగ్యులర్గా ఈ ప్రే టవర్కి వచ్చేవాడిని. ప్రవీణ్ అన్న డెడ్ బాడీని ఈ చర్చిలో ఉంచి ఉంటూ ఉన్నారు. చూడడానికి వచ్చినాను. చూడండి, ఇది ఎంట్రన్స్లో ఉన్నది. ఇక్కడ ఫుల్ పోలీస్ బందోబస్తు కూడా ఉంటూ ఉన్నది. జస్ట్ సీ ఇట్, హౌ ద పోలీస్ ఇస్ ఎంట్రన్స్. మేమిద్దరం చాలా మీటింగ్లు కలిసి ప్రయాణం చేసాము. నేను సహోదరులు కలిసి. అయితే నాకు ప్రవీణ్తో ఎప్పుడు కూడా ఏమనిపించిందంటే, ఇంత ఏమంటారు దాన్ని, కొంచెం ఘాటుగా మాట్లాడటం అవసరం లేదు అనేది నా ఉద్దేశం. స్మూత్గా మాట్లాడవచ్చు కదా, కానీ అది ఆయన నేచర్. అయితే నేను ఇంకోటి ఏం గమనించానంటే, క్రైస్తవులు ఒకవేళ మన బోధతో ఏకీభవించిన వారైనా సరే మనం వాళ్ళని ప్రేమించాలి. సో నీ శత్రువునే ప్రేమించినటువంటి దేవుడు కొన్ని అబద్ధ బోధనలంత మాత్రాన, లేకపోతే మనము ఆ బోధనలు అంగీకరించాలని చేయడు. కరోనా టైంలో అసలు చాలా మందికి మేము ఒక టీమ్గా వైరాల్ తరపు నుంచి కొంత టీంకు ఈయన సహకారం అందిస్తూ గ్యాస్ సిలిండర్లు కానీ, మెడిసిన్ కానీ అవన్నీ చాలా చేశారు. కానీ ఏది కూడా ఒక్కసారి కూడా మీడియాలో మేము ప్రచారం చేయలేదు. సో ఎందుకు చెప్తున్నాను ఇదంటే, మనం ప్రేమించాలి అంతే, దేవుడు చూసుకుంటాడు, దానికి ఫలితం ఇస్తాడు. ఇంకోటి ప్రవీణ్లో నేను గమనించింది ఏంటంటే, వెదజల్లడం అనేటువంటిది. మనము దేవుని రాజ్యంలో ఎప్పుడు ఇచ్చేవారిగా ఉండాలి తప్పితే తీసుకునేవారి కాదు. ఎప్పుడు కూడా మీరు నాకు కానుకలు ఇవ్వండి అని ఎప్పుడు వెళ్ళలేదు అసలు. ఇన్ఫ్యాక్ట్ చర్చిలో అయినా సరే, ఎక్కడికి మీటింగ్స్ వెళ్ళినా కూడా ఎక్కడ కూడా ఆయన డిమాండింగ్ కాదు కదా, కనీసం అట్లాంటి మాట్లాడేటువంటి వాడు కాదు. కాకపోతే ఆయన మన మధ్యలో లేకపోవడం మరి నిజంగా ఎంతో తీరని లోటు. మన అందరం కూడా ఒక గొప్ప నాయకుడిని కోల్పోయామని, దేవుడు నాకు అతనితో ఇచ్చినటువంటి సహవాసానికి చాలా విషయాలు ఉన్నాయి. కానీ సమయం వల్ల దేవుడి మాటలను దీవించి ఆయన ఆత్మకు సంపూర్ణ శాంతిని కలిగేస్తారని ముగిస్తున్నాను. చూడండి, సత్యం గారు వారు కండోలెన్స్ తెలియజేశారు. ఫేస్ అంతా బ్లాక్ అయిపోయింది. చూడండి, బాప్టిస్ట్ చర్చ్ వారు పాటలు పాడుతున్నారు. ఈ జడ్డి కుమార్ గారికి వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ.